యొక్క బిడ్డలారా దేవుని చేత కొనియాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ సంఘానికి ఏమున్నాయి? ఈ సంఘానికి క్రియ ఉంది, క్రియతో పాటు ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి ప్రేమ లేని వాడవైతే ఏమన్నాడు? ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే. అవునా? ఇంకో విషయం చెప్పాడు యాకోబు, అంటాడు క్రియలేని విశ్వాసము మృతము. కాబట్టి క్రియలేని విశ్వాసం మృతము, అలాగే నీలో ప్రేమ లేని భక్తి కూడా వ్యర్థమే. కాబట్టి ఈ రెండూ కూడా చాలా ప్రాముఖ్యము. క్రియ ఉండాలి, అలాగే నీ విశ్వాసము జీవించేదై ఉండాలి. అంటే నీ విశ్వాసముతో పాటు నీవు విశ్వాసిగా బ్రతకాలి అంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రియ ఉండాలి. క్రియ మూలంగా విశ్వాసము జీవించేదిగా ఉంటుంది. విశ్వాసం జీవించేదిగా ఉన్నప్పుడు నీలో ఏం పొంగి పొర్లుతుంది? ప్రేమ పొంగి పొర్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరొక మాట చూడండి, ఏమన్నాడు? నీ యొక్క ప్రేమను అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ విశ్వాసమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే ఏముండాలి? దేవునికి ఇష్టలమై ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకటి క్రియ ఉండాలి. క్రియ అంటే నీ విశ్వాసము జీవింపచేసేది క్రియ. లేకపోతే నీవు జీవించే విశ్వాసాన్ని కలిగి ఉన్నావని నిన్ను నిరూపించేది ఏంటంటే క్రియలు. రెండవది ఏంటి? ప్రేమ. అంటే ప్రేమ లేకుండా ఉంటే నువ్వు వ్యర్థమైపోకుండా చక్కగా నీ భక్తి, నీ యొక్క సమస్తము కూడా, నీ భక్తి జీవితము, నీ ఆరాధన జీవితము, నీ ఆత్మీయ జీవితము వ్యర్థము కాకుండా పోవాలి అంటే నీవు ప్రేమ కలిగిన వాడవై ఉండాలి. అలాగే దేవునికి నీవు క్రియలు కలిగి నీ విశ్వాసము జీవించుచున్నదై ప్రేమ కలిగి వ్యర్థము కాకుండా అన్ని సార్థకం చేసుకుంటూ నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా దేవునికి ఇష్టడై ఉండడానికి క్రియలతో కూడిన ప్రేమ కలిగిన విశ్వాసము నీలో ఉండాలి. అప్పుడు దేవునికి ఏమవుతాం? ఇష్టలమవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో ఆరాధించే వాళ్ళు చాలా మంది కూడా ఎలా ఆరాధిస్తున్నారంటే దేవుని యొక్క బిడ్డలారా ఎవరినో ఇష్టపడి ఆరాధిస్తున్నారు. ఎవరినో దేవుని యొక్క బిడ్డలారా కొంతమంది చర్చిని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది దేవుని యొక్క బిడ్డలారా మనుషుల్ని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది పదవులను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది డబ్బుని ఇష్టపడేవాళ్ళు, కొంతమంది వ్యక్తులను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది డినామినేషన్స్ ఇష్టపడేవాళ్ళు, కొంతమంది బోధనలను ఇష్టపడేవాళ్ళు, కొంతమంది మా నాయకులను ఇష్టపడి ఆరాధించేవారు ఎక్కువైపోతా ఉన్నారు. అలా కాదు. నీవు దేవునికి ఇష్టడవై ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమించుచు దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవాడవై నీవు ఉండాలి. కాబట్టి తూయాతైరా సంఘానికి ఏముందండి చెప్పాలి? విశ్వాసం కూడా ఉంది. అలాగే తర్వాత చూద్దాం ఏమన్నాడు? నీ పరిచర్య. ఏమన్నాడండి? మరొకటి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొదటిది ఏమన్నాడు? నీ క్రియలు, రెండవది నీ ప్రేమ, మూడవది విశ్వాసము, అలాగే నాలుగవది నీ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రియలు ఉన్నవాడు ప్రేమ కలిగి ఉంటాడు, ప్రేమ ఉన్నవాడు విశ్వాసం కలిగి ఉంటాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు. అది ఎవరో బొట్టు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో మనల్ని ముక్కుకు తాడేసి లాగాల్సినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో నీకు నిజంగా క్రియ ఉంటే, క్రియాత్మకంగా జీవించేవాడవైతే, నిజంగా ప్రేమ కలిగిన వాడవైతే, నిజంగా విశ్వాసం కలిగిన వాడవైతే ఏం చేస్తావు? చెప్పాలి, ఏం చేస్తాం? ఆటోమేటిక్గా పరిచర్య చేస్తాం. 16-18 మంది వెళ్ళాం. 18 మంది కూడా అంతా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాం. ముందు రోజు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ ఇక టేబుల్స్ అటు ఇటు రౌండ్ టేబుల్ సమావేశంలాగా వేసుకొని అంతా కూర్చొని కొంత మా డయాసిస్ గురించి వీటన్నిటి గురించి డిస్కషన్ చేసి అయిపోయిన తర్వాత ఆ బెంచీలు అలా వదిలేసాం. తెల్లారి రావాలి, తెల్లారి అందరూ వచ్చాం. అందరూ పాస్టర్లు, ఎవరో తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే పాస్టర్లు కాబట్టి అందరూ ఎలా నుంచుంటారు? ప్రైజ్ లార్డ్ అయ్యగారు రండి అంటే కూర్చోమని సీట్ ఇస్తే కూర్చుంటారు కాబట్టి అందరు నుంచున్నారు. ఎవరు పరిచర్య చేయాలి? ఇప్పుడు అందరు నుంచొని చూస్తున్నాడు. బిషప్ గారేమో ఎవరు చేస్తారు అన్నాడు చూస్తున్నాడు. ఆయన చెప్పలేక సేవకులు కదా, సరే అని చెప్పి చూస్తుంటే ఏం చేస్తాను, బైబిల్ పక్కన పెట్టేసి బెంచీలు మొత్తం 15-20 బెంచీలు ఉంటే వేసి పడేసాను ఒక్కడనే కలిసి. ఆయన అన్నాడు, ఆయన ఒక్కడికే ఉన్న పరిచర్య మనస్సు, మిగతా వాళ్ళకి లేదా అన్నాడు. అప్పుడు అయ్యగారు అని చెప్పేసుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మన క్రియలు, మన ప్రేమ, విశ్వాసం దేవుని మీద ఉంటే
ఎక్కడ ఎలా ఉన్నామో మనకు అనవసరం. దేవాతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలారా, అరే నేను 12 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను, ఇంకొక గంట అయితే నాకు డాక్టరేట్ ఇస్తారు, కాబట్టి నేను ఈ పరిచయం ఈ బెంచ్ తీస్తే నా పరువు పోయిద్దేమో అని చెప్పేసి ఫీలింగ్ అస్సలు లేదు. ఎందుకో తెలుసా? ఎవరు చూస్తున్నారు? మనం చేసే ప్రతిక్రియ ప్రభువు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతే అలాగే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులమైన మనం కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి దానికంటే మనం వెళ్ళేటప్పుడు శనివారం ప్రార్థన పెట్టుకుంటాం, ఒక్కళ్ళు లైట్ ఆపేళ్ళరు, ఆ సైడ్లో ఉన్నారు 4 లైట్లు ఆపేసేయాలండి. ప్రార్థన పెట్టుకుంటాం, ఏదైనా ప్రార్థన జరిగిద్ది, ఆదివారం వెళ్తూ ఉంటాం, అవునా? కుర్చీ తీసుకున్న నువ్వు కూర్చున్న కుర్చీ సరిగా పెట్టేళ్ళ క్రమంలో దేవునికి స్తోత్రం, అవునా? ఎవరు చెప్పాలి మనకి? అందరం విఘ్నులు, పెద్దవారం, అవునా? అందరం దేవుని సన్నిధిలో గొప్పవారం, దీని కొరకు చాలా ఇచ్చిన వారం అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు బాధ్యత దేవుని యొక్క బిడ్డలారా ఏముందండి? ఈ సంఘానికి, తూయాతరే సంఘానికి పరిచర్య లక్షణం కూడా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రహస్యంగా దేవుని యొక్క బిడ్డలారా నీవు చేసే ప్రతి పని ఏదైతే నువ్వు నమ్మకంగా దేవుని కొరకు, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు బొట్టు పెట్టినా పెట్టకపోయినా, ఎవరు దండేసినా వేయకపోయినా సరే, ఇది నా దేవుని సన్నిధి, నా కుర్చీ నేనే పెట్టుకుంటాను, నా ప్రక్కన అందుబాటులో ఉన్నటువంటి చాప నేను సరిచేస్తాను, నా ప్రక్కన అందుబాటులో ఉన్నటువంటి నేను స్విచ్లు ఆపేస్తాను. ఎంత భాగ్యం అండి! ఇది ఎవరు చూడరు తెలుసా? ఇది ఎవరు చూస్తారు తెలుసా? మనుషులు ఎవరు చూడరు, కానీ నువ్వు ఆపేసే స్విచ్ దేవుడు చూస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఎక్కడన్నా స్విచ్ ఆగిపోయింది అనుకోండి, నువ్వు ఎక్కడేసిన స్విచ్ అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంట కొంతమంది బిడ్డలు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నలుగురిని పిలిచారంట. నలుగురు కదా అని 10 మంది వెళ్తే 10 మందిలో 9 ఏం చేశారంటే, సరే 10 మంది ఉండండి అన్నారంట. 10 మందిని ఏం చేశారంటే, ఇక వాళ్ళు చక్కగా సరే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తూ మధ్యలో అనుకోకుండా ఈ 10 మందిలో వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, గేట్ దగ్గర ఒక వ్యక్తిని పెట్టాడంట. ఆ యొక్క కంపెనీ ఓనరు పెట్టి ఒక 50,000 ₹1,00,000 కట్ట అక్కడ పడేశాడంట. పడేస్తే ఏం జరిగిందంటే, ఈ వచ్చే 10 మందిలో కూడా 9 మంది ఏం చేశారంటే, ఇది ఎవరిది, మీదేనా? అక్కడ ఒక వాచ్మెన్ కూర్చోబెట్టి, అరే ఇది పడిపోయింది మీదేనా అని అడుగు అని చెప్పేసి అన్నాడంట. అనిన తర్వాత అవును, ఇక 9 మంది అన్నారంట, ఇది మాదే, లేదు నా పార్సులో నుంచి పడిందని ₹1,00,000 తీసుకొని జోబులో పెట్టేసుకున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. సరే ఈ మధ్యలో చివరిలో ఒకడు వచ్చాడంట. ఆ వ్యక్తి కూడా చండాలంగా ఉన్నాడు. అసలు ఈ జాబ్కి సరిపోతాడో లేదా, అందరూ టై గీ కట్టుకొని వస్తే ఈ జాబ్కి అసలు సరిపోడెతను, అసలు ఏం క్వాలిఫికేషన్ ఇది, అసలు ఆడి ఫైలు సర్టిఫికెట్లు పెట్టుకున్న ఫైలు కూడా కనీసం సరిగా లేదు అంటే అంత పేదవాడు పాపం. ఆ వ్యక్తి కూడా, ఆ బిడ్డ కూడా వెళ్ళి లైన్లో నుంచుంటే అక్కడ పడిందయ్యా నీదేనా అని చెప్పేసి మళ్ళా ఇప్పుడు ఎన్ని పోయినాయి? 9 లక్షలు వెళ్ళిపోయినాయి. ఇంకో 10వ లక్ష కూడా ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఇప్పుడు ఇతను కూడా తీసుకుంటే కంపెనీకి ఎన్ని లక్షలు పోయినట్టు? ఓనర్కి 10 లక్షలు పోయినట్టు. అలాగా వెళ్ళి కూర్చుంటే అన్నాడంట, అయ్యా నాకు అసలు పరిసే లేదు, ముందు అసలు పెట్టుకోవడానికి జేబు ఉందో లేదో కూడా నాకు కష్టం, అంత పూర్ నేను ఈ జాబ్ ఇస్తే కొట్టగట్ట బతుకుతానని చెప్పేసి, ఇది నాది కాదు నాయన అని చెప్పేసి వాచ్మెన్కి ఇచ్చేసి కంపెనీ ఓనర్కి ఎవరికో ఇచ్చేసేయను ఆయన, నాకు వద్దని చెప్పి అన్నాడండి. సరే అందరూ కూడా CEO రూమ్లోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఎవరు సెలెక్టెడ్ అని చెప్పేసి ఆ 10వ వ్యక్తికి ఏం చేశాడు? ఇచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు పెట్టి ప్రభునామని మహిమపరుద్దాం. ఎందుకు అంటే దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ వాచ్మెన్ కాదు, ఇక్కడ ఎవరు కాదు, వీళ్ళకి సీసీలు పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఎవరు చూస్తున్నారు? CEO చూస్తున్నాడు. నీ CEO అయిన ప్రభు అయిన యేసు కూడా, ప్రభు అయిన రక్షకుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతిదీ అది ప్రతిదండి. నీ బిడ్డల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నీ డబ్బు విషయంలో కావచ్చు, నీ సంబంధ బాంధవ్యం విషయంలో కావచ్చు, నీ అధికార విషయంలో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, అది పురుషుల సమాజమా, స్త్రీల సమాజమా, లేకపోతే ఇంకో సమాజం, ఆ సమాజం, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ ఎవరు చూస్తారో తెలుసా? అందులో ఆ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా, అగ్నిజ్వాలల వంటి కనులు కలిగిన వాడు చూస్తాడు. అవునా? కాబట్టి నమ్మకముగా దేవుని యొక్క సన్నిధిలో ఎవరు చెప్పకుండా చెప్పి చేసిన దానికి దేవుని యొక్క బిడ్డలారా ఎలా ఉంటుందంటే, మనల్ని గుర్తించలేదు కదా, చేయలేదు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గుర్తించకుండా పిలవకుండా చేసినప్పుడు నీకెవరు ప్రతిఫలం ఇస్తారో తెలుసా? ఆ ప్రభువే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డ ఆ రోజు ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క బిడ్డ సంవత్సరానికి తన సీట్ ఖాళీ చేసి, నేను పై వ్యవహారాలన్నీ చూసుకుంటాను, కంపెనీ అంతా నీ హ్యాండ్ ఓవర్ చేస్తానని వెళ్ళిపోయాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మనిషే తను చెక్ చేసే, ఒక మనిషి నమ్మకంగా ఉంటే ఆ స్థాయికి తీసుకెళ్తే, అవునా స్థాయిలకు మించిన స్థాయి ఎవరిది? ప్రభువుది. అవునా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నమ్మకస్తుడైనటువంటి దేవాతి దేవుడు, అవునా తల్లి అయిన మరచునేమో కానీ నేను నిన్ను మరవనటువంటి దేవాతి దేవుడు నీకెంత స్థాయిని ఇస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకెంత స్థాయిని ఇస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో విదేశాలకు వెళ్ళాలి ప్రభు అని చెప్పేసి అంటే, మా వంశం మొత్తంలో, మా అమ్మ తరపున మా నాన్న తరపున మొత్తంలో ఫస్ట్ వ్యక్తిని నేనే విదేశాల్లో అడుగుపెట్టిన వ్యక్తిని. మా వాళ్ళందరూ మా అమ్మకి ఫోన్ చేసి అదే చెప్తున్నారండి, మన ఇళ్లలో ఎవడికి రాలేదక్క, వాడిని ఒకప్పుడు ఇంగ్లీష్ రాదని ఎగతాళి చేసాము, వాడు ఇప్పుడు వెళ్ళి ఆడున్నాడు మలేషియాలో డాక్టరేట్ తీసుకుంటున్నాడని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి. నీ పరిచర్య నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసే పరిచర్య దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క బిడ్డలారా, మా డయాసిస్ బిషప్ అన్ని గమనిస్తూ దేవుని యొక్క బిడ్డలారా, ఇద్దరం పాస్టర్లు అందరూ కూడా లగేజ్తో పాటు కలిపేసి బైబిల్ పెట్టేసుకున్నారు. మా చేతుల్లో మాత్రం బైబిల్ పట్టుకొని ఇద్దరం పాస్టర్లు, నరసరావుపేట నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను ఒకడిని, అన్ని బ్యాగ్లో ఉన్నాయి, బట్టలు గిట్టలు అన్నీ బ్యాగ్లో ఉన్నాయి, కానీ మా చేతిలో సపరేట్గా బైబిల్ పట్టుకుంటే మేము రిటర్న్ అయ్యి ఫ్లైట్ దిగిన తర్వాత అన్న ఐ అప్రిషియేట్ యూ బోత్ ఆఫ్ యూ అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకన్నా అంటే మేము గమనించాలి, మీరిద్దరూ సపరేట్గా బైబిల్ మీ చేత్తో ప్రయాణం అంతా పట్టుకున్నారండి. ప్రయాణం అంతా మీరేం చేశారు? బట్టలు సాక్సులు ఉన్నాయి, అవునా, ఇన్నర్ వేర్స్ ఉన్నాయి, అన్నిటితో కలిపి మీరేం పెట్టలేదు. మేము ఇంక్లూడింగ్ నేను కూడా బైబిల్ ఎక్కడ పడేశాను, వేరే బ్యాగ్లో పెట్టానన్నా, కానీ మీరు మాత్రం ఈ వస్తువుతో కలపకుండా సపరేట్గా బైబిల్ తెచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఎంత నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తామో సాక్ష్యం ఎవరు పలికిస్తారు? దేవుడే పలికిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభు చెప్తున్నాడు, తూయా తైరా సంఘములో ఏముందంట? పరిచర్య ఉంది. అందుకని నెవర్ ఎక్స్పెక్ట్. అందుకే మన విలియం కేరీ గారు అంటారు, దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమంటాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన కార్యాలు ఎవ్వరు చేయలేదండి. ఈరోజు మనకి ప్రింటింగ్ ప్రెస్ ఉందండి భారతదేశంలో, ఆయనే మొదట తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు భారతదేశం 40 లాంగ్వేజెస్లో బైబుల్ చదువుతుందంటే విలియం కేరీ గారు చేసినటువంటి త్యాగము. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, ఆయన సగం న్యూ టెస్టిమెంట్ సగం చేసి ఆ ప్రింటింగ్ వేద్దామని చెప్పంటే అక్కడ ఉన్నటువంటి RSS వాళ్ళు, లేకపోతే ఆ మడనటువంటి మతోన్మాదులు ఆ ప్రింటింగ్ ప్రెస్ని కాల్ చేస్తే దేవుని యొక్క బిడ్డలారా మరలా కూర్చొని దేవుని యొక్క బిడ్డలారా వాళ్ళు సగం న్యూ టెస్టిమెంట్ని కాల్ చేస్తే ఆయన 40 లాంగ్వేజెస్లో ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేశాడు. ఇంకోటి తెలుసా? సాంస్క్రిట్ ఎవరి లాంగ్వేజ్? మన లాంగ్వేజ్. కానీ ఇండియాకి వచ్చి సాంస్క్రిట్ డిక్షనరీ ఇండియాకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్ప కార్యం. అందుకే ఆయన అంటాడు, డో నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అంటాడు. అంటే దేవుని యొద్ద నుండి గొప్పవి ఆశించు, దేవుని కొరకు గొప్పవి చేయి. దేవుని కొరకు ఎప్పుడైతే గొప్పవి చేస్తావో, దేవుని నుంచి ఎప్పుడైతే గొప్పవి కోరుకుంటావో, అప్పుడు నీ పని కూడా గొప్పగా ఉంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సతీ సహనంగా మీద, దేవుని యొక్క బిడ్డల బాల్య వివాహాల మీద, అలాగే దేవుని యొక్క బిడ్డల అనేక దురాచారాల పైన ఎవడు ఏం చేయలేదు. కానీ డాక్టర్ విలియం కేరీ గారు మాత్రం వీటన్నిటి మీద ఫైట్ చేసి వాటికి ఒక న్యూస్ పేపర్ను స్టార్ట్ చేసి, ఆ న్యూస్ పేపర్ ద్వారా ఇదంతా కూడా చాలా తప్పు, ఇది వ్యతిరేకము, ఇది మానవ విలువలకు తప్పు, ఇది దేవుని సృష్టికి విరుద్ధము, ఇలా చేయకూడదని సతీ సహగమనాన్ని కాస్త ఎరాడిగేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేస్తే
దేవుని యొద్ద నుండి మనం గొప్ప కార్యాలు ఎదురు చూస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఇంగ్లాండ్లో కూర్చొని ఒక చెట్టు కింద చెప్పులు కొట్టుకుంటూ భారతదేశం మ్యాప్ పెట్టుకొని ప్రభు వెళ్తే గనక భారతదేశానికి వెళ్తానయ్యా, ప్రార్థన చేసి అయ్యా నన్ను మిషనరీగా పంపించాయి అని చెప్పి ఆ చెప్పులు కొట్టుకుంటూ ఆ మ్యాప్ మీద పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఒక ఆయన అన్నాడంట, నువ్వు కాదు చాలా మంది ఉన్నారులే, ఇంకెవరు వెళ్ళరులే, చాలా మంది గొప్పోళ్ళు ఉన్నారు, నీకంత లేదులే అని చెప్పేసి. అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాడంట, ఇండియాకి రావడం జరిగింది. భయంకరమైనటువంటి గంగా రివర్ ఎదురుగానే దేవుని యొక్క బిడ్డలారా సెరంపూర్, సెనెట్ ఆఫ్ సెరంపూర్ అని చెప్పి పెద్ద కాలేజ్ పెట్టి అనేక మంది విద్యార్థులు ఈరోజు డెన్మార్క్, ఆ కలకత్తాలో మీరు వెళితే ఆ శ్రీరాంపూర్లో దేవుని యొక్క బిడ్డలారా ఆ గంగా నది ఒడ్డున కాలేజ్ ఉంటుంది దేవుని యొక్క బిడ్డలారా. దాని గేట్ దాదాపుగా 5 టన్నులు 6 టన్నులు ఉంటాయి. అది షిప్లో తీసుకొచ్చి గంగా నది మీదుగా తీసుకొచ్చి ఆ గేటు అమర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ పరిచర్య ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? నీలో నిజమైన క్రియ, నీలో నిజమైన ప్రేమ, నీలో నిజమైన విశ్వాసం, నీలో దేవుని యొక్క బిడ్డలారా నీలో విశ్వాసం ఉంటే గనుక నీ జీవితంలో నీవు పరిచర్యను, నమ్మకమైన పరిచర్య చేయగలుగుతావు. తుయాతైర సంఘము మొదట్లో ఉన్న క్రియల కంటే కడపటి క్రియలు ఏమైనాయి అంట? రాను రాను ఏమైపోతుంది ఈరోజు సంఘాలు? రాను రాను ఏమైపోతున్నారు దేవుని యొక్క బిడ్డలారా? రాను రాను విశ్వాసం సన్నగిలటం, ప్రేమ లేదు, సహనం లేదు, పరిచర్య లేదు, క్రియలు లేవు, ఏమీ లేకుండా ఇక ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో మొదటి క్రియలన్నీ కూడా ఏమైపోతాయి? సప్పుబడిపోయి ఇక ఏమీ లేక, ఆత్మసిద్ధమే కానీ ప్రభువా, ఆత్మసిద్ధమే కానీ. ఎవరంది మాట? ఎవరంది? శిష్యులు అన్నారు, ప్రభువా ఆత్మసిద్ధం అయ్యా, శోధనలో పడకుండా ఏం చేస్తారు? ప్రార్థన చేసుకోండి అయ్యా అంటే ఏమన్నారు? ఆత్మసిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు. మనస్సు ఉంది పాస్టర్ గారు, అసలు స్టవ్ మీద ఏముంది? మనస్సు ఉంది పాస్టర్ గారు, అవునా అప్పుడే అబ్బాయిని కాలేజీ దించాలి. మనస్సు ఉంది పాస్టర్ గారు, అసలు ఆత్మ అసలు రగిలిపోతుంది తెలుసా. మామూలుగా నేను పడుకుంటే నాకేం కనపడుతున్నాయి తెలుసా? దర్శనాలు కనబడిపోతున్నాయి. అట్టన్న ప్రార్థనకు వస్తున్నామని దేవుడు దర్శిస్తున్నాడు. రావుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సమయమందు మొదటి క్రియలు, అందరికి క్రియలు మొదట్లో ఎలా ఉంటాయి? అందరి క్రియలు మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహం ఈరోజు ఉందా? లేదు. ఎందుకని? మొదటి క్రియలు నీలో లేవు. మొదట్లో ఉన్న ప్రేమ లేదు, మొదట్లో ఉన్న విశ్వాసం లేదు, మొదట్లో ఉన్న సహనం లేదు, మొదట్లో ఉన్న పరిచర్య లేదు, మొదట్లో ఉన్న ఐక్యత లేదు, మొదట్లో ఉన్నటువంటి నెమ్మది లేదు, మొదట్లో వాక్యానుసారంగా జీవించిన విధానం లేదు. కానీ తుయాతైర సంఘానికి ఏముందంట? ఏముంది? మొదటి క్రియల కంటే ఇది యోహాను గారు చెప్తుందో లేకపోతే మీ పాస్టర్ గారు చెప్తుందో కాదు, డాక్టర్ ప్రసన్న గారు చెప్తుందో కాదు. ఎవరు చెప్తున్నారు? డాక్టర్ అయిన ప్రభువే చెప్తున్నటువంటి మాట. ఏమని? నీ యొక్క మొదటి క్రియల కంటే ఏమెక్కువైనాయి? వెళ్ళే కొంది, అనుభవం ఎక్కువయ్యే కొంది ఏమి రావాలా? ఏమి రావాలండి? దేవునికి స్తోత్రం. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, వెళ్ళే కొంది శాలరీ పెంచుతున్నారా దించుతున్నారా? ప్రైవేట్ ఉద్యోగం అయినా శాలరీ పెంచుతున్నారా దించుతున్నారా? మామూలు ఉద్యోగం అయినా, అవునా ఇప్పుడు ఈ సంవత్సరం మామూలు పని చేసుకునే వాళ్ళు అయినా ఈ సంవత్సరం స్కూల్ 700 వచ్చిందనుకోండి, సంపాదించారనుకోండి, వచ్చే సంవత్సరం ఎంత కోరుకుంటారు? అట్లీస్ట్ 100-200 పెరిగితే బాగుండని చూసుకుంటావా లేదా? అలాగే మరి సగటు విశ్వాసి తన జీవితంలో ఏం కోరుకోవాలి? నేను ప్రారంభంలోనే ఇంత క్రియలు కలిగి ఉన్నానంటే వెళ్ళే కొంది క్రియ ఏమవ్వాలి? చెప్పాలి. క్రియ ఏమవ్వాలి? క్రియ పెరగాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిట్లో పెరుగుదల చూస్తుంది విశ్వాసం. అన్నిట్లో ఒక విశ్వాసి పెరుగుదల చూస్తున్నాడు, అన్నిట్లో ఎదుగుదల చూస్తున్నాడు. సంఘములో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో మాత్రం ఇంకా సన్నగిల్లుతూనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిప్పి కొడితే 52 ఆదివారాలు, 52 ఆదివారాల్లో 50 ఆబ్సెంట్లు ఉంటాయి. మినిమం తక్కువ అనుకున్నా, అవునా? మినిమం తక్కువ అనుకున్నా 5-10 ఆబ్సెంట్లు లేకపోతే మనకి అసలు ఆ సంవత్సరం భక్తి చేసినట్టు ఉంటుంది కదా. అవునా? ఇదివరకు ప్రారంభంలో ప్రభువు నమ్ముకున్న దినాల్లో 6:30కు ప్రార్థన అంటే 5:30కే కూర్చున్నాం. అవునా? ప్రభువు నమ్మిన బాప్తీసం తీసుకున్న కొత్తలో అయ్యో ప్రార్థన అయ్యా రేపు ఆల్ నైట్ పెట్టుకుందామయ్యా అంటే ఆల్ నైట్ ఏంటి పాస్టర్ గారు, 5 గంటలకే వచ్చి కూర్చుంటా ఉన్నారు. కానీ ఈరోజు ఏమవుతుంది? మొదటి క్రియ లేదు.
మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఏమై ఉన్నాయంట. ఎందుకని మొదటి క్రియ కంటే కడపటి క్రియ వీళ్ళలో ఎక్కువ అవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సంఘములో దేవుని యొక్క బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? వీళ్ళలో ఏముంది? క్రియ ఉంది. వీళ్ళలో ఏముంది? ప్రేమ ఉంది. వీళ్ళలో ఏముంది? విశ్వాసం ఉంది. వీళ్ళలో ఏముంది? పరిచర్య ఉంది. వీళ్ళలో ఏముంది? సహనము ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, ఇవన్నీ ఎప్పుడైతే నీవు క్రియ, ప్రేమ, విశ్వాసము, నీవు సహనము కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీ లక్షణాలు నీలో ఉంటాయో, ఎప్పుడైతే నీలో పరిచర్య భావాలు ఉంటాయో, అప్పుడు నువ్వేమవుతావు అంటే నీ కడపటి క్రియలు కాస్త మొదటి క్రియల కంటే ఎక్కువ అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవి ఏమని చెప్తున్నాడంటే, నీలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు ఓ తుయాతైర సంగమా అని చెప్తూ మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, అయితే అయినను నీ మీద నేను తప్పొకటి మోపవలసి. ఇన్నుంటేనే తప్పు మోపుతున్నాడు. అసలు మనల్ని చూస్తే ఆయన దేవునికి స్తోత్రం అనా, ఇన్ని కలిగి ఉన్న సంఘాన్ని చూసే అంటున్నాడు అనా, క్రియలు ఉన్నాయంట, ప్రేమ ఉందంట, విశ్వాసం ఉందంట, ఇంకా పరిచర్య ఉందంట, సహనం ఉందంట, మళ్ళీ కడపటి క్రియలు మొదటి క్రియల కంటే గొప్పవంట. ఇన్ని ఉన్నా ఏమని చెప్తున్నాడు? అయ్యా నీలో తప్పొకటి. అయ్యా ట్రైన్కి ఎన్నింటికి వెళ్తావయ్యా? ట్రైన్ బయలుదేరితే, ఫ్లైట్ బయలుదేరితే 4-5 గంటల ముందుంటామయ్యా. అవునా? మరి చర్చికి కూడా ఒక 10 నిమిషాలు ముందుండొచ్చు కదా అంటే, పాస్టర్ గారు మమ్మల్ని అంత మాట అంటాడా? మేమిస్తే తినేవాడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఇట్ ఈస్ అ గాడ్ హూ ఈస్ క్వశ్చనింగ్ యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యూ. నువ్వు 10 గంటలకు వస్తే ఉంది, 12 గంటలకు వస్తే నాకేముంది? నాకేమైనా లాభం ఉందా? ప్రభు అడుగుతున్నాడు. సమయం పోనీయక సద్యోనం చేసి, దినములు చెడ్డవి గనుక సమయాన్ని ఏం చేయొద్దు. ఒక రోజుకి దేవుని యొక్క బిడ్డలారా ఎలా పరిస్థితి తయారయ్యేది తెలుసా? ఎత్తుక్కుంటారంట వాక్యం. అమ్మ బైబుల్ దొరికితే ఇవ్వండి అమ్మా, సువార్త దొరికితే ఇవ్వండి అమ్మా, కర్రపత్రిక దొరికితే ఇవ్వండి అమ్మా, పాస్టర్ గారు ఎవరన్నా ఉంటే పిలవండి అమ్మా అని చెప్పేసి ఎత్తుక్కునే రోజులు వస్తాయంట. అవునా? మనందరికి తెలిసిన పాటే కదా ఏంది? అవునా? అది కాదు కానీ, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా అని ఒకసారి అందరూ స్వరాలైతే అందరూ పాడదాం. ఓకేనా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. గట్టిగా పాడాలి, అందరూ గట్టిగా పాడాలి. నిద్ర మొత్తం అపవాదిగాడు పారిపోవాలా. గట్టిగా పాడాలి. పురుషులు కూడా పాడాలి. పురుషులు కూడా పాడాలి. రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. ఎవరు రాబోతున్నారంట? యేసు రాజుగా రాబోతున్నాడంట. ఆయన వచ్చి భూలోకం అంతా తెలుసుకుంటాడు. ఆ సమయంలో వాక్యం ఏమైపోద్ది? కరువు అయిపోయింది. ఆ రోజు అడుగుతా ఉంటా, అమ్మో అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, బైబిల్ ఇవ్వండి అయ్యా చదువుకుంటాము, అయ్యా ఏడన్నా గుడి ఉంటే చెప్పండి అయ్యా వెళ్తామంటారంట. ఆ రోజు గుడి దొరకదంట, ఏం దొరకదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డల అన్ని ఉన్న సంఘాన్నే దేవుడు ఎత్తిపడుతూ, అగ్ని జ్వాలలు కలిగినటువంటి, కన్నులు కలిగినటువంటి, అపరంజి పాదాలు కలిగినటువంటి ఆ దేవాతి దేవుడు తుయాతైరా సంఘాన్ని చూస్తూ సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీలో కొన్ని విషయాలు నేను చెప్పాలి, నీకు నేను కొన్ని విషయాలు వివరించాలి. నీలో క్రియ ఉంది, నీలో ప్రేమ ఉంది, నీలో విశ్వాసం ఉంది, నీలో సహనం ఉంది, నీలో పరిచర్య ఉంది, నీలో కడపటి క్రియల కంటే మీలో మొదటి క్రియల కంటే కడపటి క్రియలు చాలా బాగున్నాయి, కానీ నీ మీద నిందొకటి మోపాల్సి వస్తుంది. ఇదే సిచ్యువేషన్లో ప్రభు మనల్ని చూస్తే అసలు పైనున్నాయో లేవో, పైనున్న వాటిని మనం ముందే ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం చెప్తున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, ఏం చెప్తున్నాడు చూడండి, చదవండి. ఏమనగా తాను ఏమని చెప్పుకుంటుందంటండి? ప్రవక్తనని చెప్పుకుంటుందంట. ప్రవక్తనని చెప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరికి వాళ్ళు సేవకులు అయిపోతున్నారు. ఈరోజు ఏమవుతున్నారు?
ఎవరికి వాళ్ళు సేవకులు, ఎవరింట్లో వాళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ప్రవక్తనని చెప్పుకుంటుందండ. ఎవరు? యెజబేలు కాదు, తూయాతైర సంఘం. దేవునికి స్తోత్రం. ఆడకెళ్దాం, ఉన్నాయి 7 మాటలు ఉన్నాయి, యెజబేలు మాటలు చెప్తాను, ఓకేనా? ఆడకు కూడా వెళ్దాం. ఒక్కో దాన్ని విడమరిచి చెప్తున్నాడు జాగ్రత్తగా. కాబట్టి మొదట నువ్వేం చెప్పుకుంటున్నావు? ప్రవక్తనని చెప్పుకునేటువంటి మాటలు, వారి మాటలు వింటున్నావు. అంటే ఈ ప్రవక్తనని చెప్పుకునే, ప్రవక్త కాకుండానే ప్రవక్తనని చెప్పుకునేటువంటి తత్వం ఉందంటే ఆ మాటలు వింటున్నావు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని, వాళ్ళు కూడా ఏముందని, ప్రవక్త కాకపోయినా మనం ఏమైనా ప్రవక్తలాగా ప్రవర్తించవచ్చు అనే లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? తూయాతైర సంఘంలో ఉన్నాయి. కానీ తర్వాత చెప్పుకొనుచు